ఓకే. అమ్మ న్యూస్ ఎక్స్ప్రెస్ ఛానల్కు స్వాగతం. విశేషంగా ఆదరిస్తూ అసంఖ్యాకంగా పెరుగుతున్నటువంటి ప్రేక్షక మహాశయులకు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. 1000 మందికి దగ్గరగా చేరుతున్నటువంటి మా ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ, ప్రేక్షక దేవుళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలతో ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళిపోదాం. శ్రీ మండలి వెంకటకృష్ణారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని రామ్మోహన గ్రంథాలయంలో కృష్ణా జిల్లా రచయితల సంఘం మరియు మండలి వెంకటకృష్ణారావు జయంతి కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో జరిగిన ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం రామ్మోహన గ్రంథాలయంలో నిర్వహించడం జరిగింది. కార్యదర్శి వేముల కేశవరావు గారు సభా కార్యక్రమాలకు స్వాగతం పలుకుతూ కార్యక్రమాన్ని క్లుప్తంగా వివరించారు. సభాధ్యక్షులుగా శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారు వ్యవహరించిన ఈ సభా కార్యక్రమంలో ఆద్యంత రసభరితంగా ఎంతో అందంగా జరిగింది. మరి ముఖ్య అతిథిగా ఆచార్య కెవిఎన్ఆర్రావు గారు, ప్రధాన ప్రసంగకర్తగా ఆచార్య ఎంసీ దాస్ గారు పాల్గొన్నారు. అవనిగడ్డ శాసనసభ్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్, శ్రీ జీవి పూర్ణచంద్, శ్రీ చింతల కోటేశ్వరరావు గారు, శ్రీ పూర్ణచంద్ గాంధీ గారు పాల్గొన్నటువంటి ఈ సభా కార్యక్రమం ఆద్యంతం కూడా ప్రేక్షకులను అలరించింది. సదరు కార్యక్రమంలో డాక్టర్ సిహెచ్ సుశీలమ్మ రచన విమర్శ విహంగం వ్యాస సంపుటిని శ్రీ మండలి వెంకటకృష్ణారావు గారి దివ్య స్మృతికి అంకితం చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఉపాధ్యాయులందరినీ ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సన్మానించడం జరిగింది, జ్ఞాపికలు అందజేయడం జరిగింది. అందరికీ శుభోదయం. ఉపాధ్యాయ గురు పూజ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అలాగే ఈ కార్యక్రమం నిర్వహించుతున్న రామ్మోహన గ్రంథాలయం, కృష్ణా జిల్లా రచయితల సంఘం, మండలి కృష్ణారావు గారి సెక్రటరీ ఉత్సవ కమిటీ తరఫున అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం అనగానే మాకు చిన్నప్పుడు ఆ రోజు చాలా మంది ఉపాధ్యాయులు కలిసి నమస్కరించుకునే భాగ్యం కలిగేది. ఈరోజు తిరిగి ఇంతమంది ఉపాధ్యాయుల్ని గౌరవించుకోవటం, సన్మానించుకోవటం, నమస్కరించడం, ఈ అవకాశం కల్పించిన మండల వెంకటకృష్ణారావు గారి శత జయంతి ఉత్సవ కమిటీ మరియు రచయితల సంఘానికి నా తరపున, రామ్మోహన గ్రంథాలయం తరపున ధన్యవాదాలు. ఇప్పుడు అతిథుల్ని వేదిక మీద ఆహ్వానించడం జరుగుతుంది. వారిని పూర్ణచంద్ర గారు రచయితల సంఘం తరపున సాధారణంగా ఆహ్వానిస్తారు. ముందుగా సభాధ్యక్షుడుగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించబోతున్న తెలుగు రచయితల సంఘం అధ్యక్షుడు, వార్తావేత్తలు గుత్తికొండ సుబ్బారావు గారికి వేదిక వేదిక వచ్చి ఈ సభ గారు. అలాగే ప్రముఖ
విద్యావేత్త, మన అందరికీ సుపరిచితులు, విద్యా సేవకులు, విద్యా సంస్థల అధిపతి, నేను విజయవాడ వచ్చిన కొత్తలో ప్రసంగకర్తగా త్రిల్లపాటి కుటుంబారావు గారికి రికార్డు ఉందని విన్నాను. తిరిగి ఆ రికార్డులు బ్రేక్ చేయబోతున్నా ప్రముఖ వక్త, మా అందరికీ గురువు, లోక గురువు డాక్టర్ ఎంసీ దాస్ గారి తెలుగు రచయితల సంఘం ఏ కార్యక్రమం చేపట్టినా, ఉద్ధవ్ ప్రసాద్ గారు ఎక్కడ కనిపించినా చాలా పూర్వ చరిత్ర కలిగి ఈ రామ్మోహన గ్రంథాలయం లాగానే కొంతకాలం ఆచార్య, ప్రముఖ విద్యావేత్త, పలుసార్లు ఉత్తమ ఉపాధ్యాయునిగా గుర్తింపు పొందిన ఆచార్య సిఎస్ సుశీలమ్మ గారిని కూడా వేడుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పూర్వ మంత్రి రామ్మోహన గ్రంథాలయాన్ని దాదాపు 40 సంవత్సరాలు మందలంటే తప్పుగారు మాకందరికి ప్రాపర్గా సభ నిర్వహించడంలో ఆ సహాయం అందించే ఇప్పుడు మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి, మా తెలుగు తల్లికి. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మండలి వెంకటకృష్ణారావు గారి శత జయంతి ఈ సంవత్సరం అంతా కూడా చేస్తున్నాం. ఇందులో భాగంగా ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ 5వ తారీఖు జరపాలని నిర్ణయించుకున్నాం. ఉపాధ్యాయ వర్గానికి మండలి వెంకటకృష్ణారావు గారికి చాలా అవినాభావ సంబంధం ఉంది. 6 నెలలకోసారి కూడా జీతాలకు నోచుకొని ఆనాటి ఉపాధ్యాయ వర్గం చాలా మందికి జ్ఞాపకం ఉంటుంది. నాకు వ్యక్తిగతంగా అనుభవం ఉంది. నా తల్లి తండ్రి ఇద్దరు ఉపాధ్యాయులు. మా అమ్మగారికి 6 నెలలకోసారి జీతం వచ్చేది, మా నాన్నగారికి 3-4 నెలలకోసారి జీతం వచ్చేది ఆ రోజుల్లో. అయితే ఏదో పల్లెటూరులో ఉండేవాళ్ళం కాబట్టి రైతులు ఆదుకునేవాళ్ళు, ఇంటికి చెప్పడానికి ఇబ్బంది ఉండేది కాదు. చక్కగా అందరూ సహకరించేవాళ్ళు, జరిగిపోయేది. కానీ నెల నెల జీతం తీసుకోవడం, అలాగే బ్రతకలేక బడి పంపులు అనే నాలుగుని మార్చేసిన ఘనత మండల వెంకటకృష్ణారావు గారి, జలమ వెంకటరావు. ఆ రోజు నుంచి ఉపాధ్యాయుడు వెనుకటి చూసుకోవాలి. నిజంగా మాట్లాడితే నేను ధైర్యంగా చెప్పగలను, ఇవాళ ఉపాధ్యాయుల స్థితి చాలా వర్గాల కంటే కూడా మెరుగ్గా ఉంది. చాలా వర్గాల కంటే కూడా మెరుగ్గా ఉందనే మాట నేను మళ్ళీ గట్టిగా చెప్తున్నా. అటువంటి మండలి వెంకటకృష్ణారావు శత జయంతిలో భాగంగా ఈ రోజున మనం ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని 3 సంస్థలు మండలి వెంకటకృష్ణారావు శత జయంతి కమిటీ ఎలా ఉంది, రామ్మోహన గ్రంథాలయ సంస్థ గ్రంథాలయాలను ఉపాధ్యాయులకి, విద్యార్థులకి అవినాభావం పొందుతారు. అందుకని మేము మామూలుగా అయితే మా కార్యక్రమాలు చాలా మందికి తెలుసు. హోటల్స్ లోనో లేకపోతేనేమో కళ్యాణ మండపాలను ఎక్కడో చేస్తుంటాం. కానీ పట్టుబట్టి వాళ్ళ ఖచ్చితంగా లైబ్రరీ చేయాలని మేము
పట్టుబట్టి రామ్మోహన్ గ్రంథాలయాన్ని ఎన్నుకున్నాం. వారు కూడా చాలా సహకరిస్తున్నారు. రామ్మోహన్ గ్రంథాలయ కమిటీ వారు చక్కని ఈ వసతి మనకి ఏర్పాటు చేసుకునే అవకాశం ఇచ్చారు. కార్యక్రమం కొంచెం మేము ఇచ్చిన పిలుపుకి చాలా సిద్ధంగా రాత్రి నాకు తెలిసినంత వరకు 100 దాటింది. 100 మంది మేము వస్తున్నామని ఉపాధ్యాయులు మాకు సమాధానం ఇచ్చారు. చాలా గొప్ప విషయం నిజంగా. ఇప్పటికీ దాదాపు 40-50 మంది అక్కడ వస్తున్నట్టు చూస్తుంటే ఇంకా వస్తున్నారు దూర ప్రాంతాల నుంచి. ఎక్కడ నంద్యాల, ఎక్కడ ఇచ్చాపురం, శ్రీకాకుళం, అక్కడి నుంచి కూడా ఉపాధ్యాయులు ఇక్కడికి వస్తున్నారు. చాలా గొప్ప విషయం ఉండేస్తుంది కొద్దిగా. ఎందుకంటే జనం కొంచెం పక్కన ఉన్నారు ఇక్కడ నిజానికి, కానీ ఇంకొంచెం సేపట్లో నిండుతారు. మాకు వార్తలు వస్తున్నాయి, మేము బయలుదేరాం, వస్తున్నాం, దారిలో ఉన్నాం, ఇలాంటివన్నీ వస్తున్నాయి. కనుక నేను అధ్యక్ష స్థానంలో ఉండి అభ్యర్థించేది ఏంటంటే నా అందరూ మిత్రులు, నాకు పెద్దవారు చాలా అందరూ సహకరిస్తారని ఆశిస్తూ ఒక చిన్న వాట్సాప్ మెసేజ్తో విస్తారంగా స్పందించి 2 రాష్ట్రాల నుంచి కూడా ఉపాధ్యాయ సాహితీ మిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి తరలి వచ్చినందుకు, వస్తున్నందుకు ప్రతి ఒక్కరికి నేను శిరస్సు వచ్చి మీ అందరికీ నేను అభివాదాలు తెలియజేసుకుంటున్నాను. మనం ఇక్కడ కూర్చున్నటువంటి ఈ వేదిక 113 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి, జాతీయోద్యమ స్ఫూర్తి కలిగించినటువంటి, స్వాతంత్రోద్యమ పోరాటంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రంథాలయోద్యమం బలసంపన్నం కావడానికి తోడ్పడినటువంటి ఒక మహా సంస్థ ఈ వేదిక మనకి కల్పిస్తోంది. ఈ సంస్థలో ఇక్కడ మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం అనేటువంటిది చాలా ఘనమైన విషయంగా నేను భావిస్తున్నాను. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అని శ్రీశ్రీలు ఆ గీతాన్ని చదివి వినిపిస్తే ఈ వేదిక నుంచి విశ్వనాథ సత్యనారాయణ గారు అమాంతం లేచినట్టు ఆయన్ని కావలించుకున్న ఒక కమనీయమైన దృశ్యం జరిగిన గొప్ప వేదిక. మొట్టమొదట 1958లో ఒక రోజు సమావేశం జరిపి కృష్ణా జిల్లా రచయిత మహాసభలు చేస్తే బాగుంటుంది అని ఒక రోజు సమావేశంలో నిర్ణయించుకున్నారు. ఆ తదుపరి సంవత్సరం ఈ వేదిక మీద ఆరుద్ర గారి అధ్యక్షతన, నార్ల వెంకటేశ్వరరావు గారి పర్యవేక్షణలో కృష్ణా జిల్లా రచయితల మహాసభలు జరిగిన మొదట. ఆ విధంగా కృష్ణా జిల్లా రచయితల సంఘం పురుగు పోసుకున్నటువంటి వేదిక కూడా అయితే ఇది మాకు చాలా గర్వకారణమైనటువంటి విషయం. రిజిస్టర్ చేసి దీనికి ఒక రూపం కల్పిస్తే బాగుంటుంది అని సూచించి అవనిగడ్డలో స్వయంగా వారు ఆతిథ్యం ఇచ్చి అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో 5వ కృష్ణా జిల్లా రచయితల మహాసభలు జరిపారు. ఆ సభలో కృష్ణా జిల్లా రచయితల సంఘాన్ని ఏర్పాటు చేసి వారు స్వయంగా మండల వెంకటకృష్ణారావు గారు గౌరవాధ్యక్షులుగా, ముక్కామల నాగభూషణం గారు అధ్యక్షులుగా, గుత్తుకొండ సుబ్బారావు గారు ప్రధాన కార్యదర్శిగా, మాన్యులు మండల బుద్ధప్రసాద్ గారు, నేను కార్యదర్శులంగా, మైత్రేయ గారు అని ఉండేవారు, వారు కోశాధికారిగా కృష్ణా జిల్లా రచయితల సంఘాన్ని రిజిస్టర్ చేశారు 1983లో. శత జయంతి సాహితీ సత్కారం, మండల కృష్ణ శత జయంతి సాహితీ సత్కారం ఈ వేదిక మీద అందించాలని భావించాం. దాన్ని కరెక్ట్గా స్పందించి వచ్చిన మీ అందరికీ కూడా నేను స్వాగతం పలుకుతూ, చిన్న చిన్న లోపాలను ఉంటే మళ్ళించండి. మధ్యాహ్నం అందరికీ భోజనం ఏర్పాట్లు ఇక్కడ చేశాము. అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా కూడా నేను ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి నా శుభాకాంక్షలు, అభివాదాలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారం. ఎప్పటికప్పుడే వినోదం ఉపాధ్యాయులు రావడం లేదు. ఇది చాలా మంచి విషయం మాట్లాడుకోవడానికి. దీని గురించి విపులంగా కాకపోయినా గంభీరంగా మనందరికీ కూడా నచ్చే విధంగా మాట్లాడడానికి
ఆచార్య ఎన్సీ దాస్ గారు ఉన్నారు. దానికి ముందు ఒక మొక్క నేను చెప్తాను. నాడు నేడు అంటే నాకు గుర్తొచ్చిన మాట, అందరికీ గుర్తొస్తాయి ఏదో ఒకటి. నేను 8వ తరగతి చదివే రోజుల్లో క్లాసులో వచ్చిన మార్కులను బట్టి పేపర్, నేను ఇంతకు ముందు కూడా చెప్పా ఈ విషయాన్ని, నా మిత్రులందరూ చెప్తుంటే అప్పుడు ఉపాధ్యాయులు ఎలా ఉండేవాళ్ళు అని. అందరికీ క్వార్టర్లీ పేపర్స్ ఇస్తున్నారు, క్వార్టర్లీ పేపర్ దింటి ఇస్తున్నారు. 35 పాస్ మార్క్, ఒక మార్క్ దగ్గర ఒక దెబ్బ, 34 వస్తే, 33 వస్తే 2 దెబ్బలు, 36 అట్లా వస్తేనేమో 35 దగ్గర నుంచి ఫ్రీ పేపర్ పంపించేస్తున్నారు. నన్ను పిలిచారు, సుబ్బారావు రామగారు వచ్చాను. ఆయనే చూసే పేపర్ అందరూ, ఆయన ఏమో చేస్తాడు ఎన్నో 99 అన్నాడు, చేయబట్టాడు. ఏం 99 అని చేయబట్టబట్టినారు. నేను నవ్వుకున్నాను, దానికి తెలియదు నాకు. చిన్నవాడిని ఇప్పుడు నేను చూస్తుంది ఇదంతా కూడా 65 సంవత్సరాల నాటి విషయం, 65 అంటే 67 సంవత్సరాల నాటి విషయం. ఇప్పుడు నాకు 80. దెబ్బబట్టి వెళ్ళాను. సార్ ఇది అన్యాయం అన్నాను. అంటే ఏంటి అన్యాయం? ఇంకో ముక్కితే 100 చేయగల అని అన్నాడు. అది ప్రేమ. ఉపాధ్యాయుడు నాకు అప్పుడు అర్థమైంది, బుర్ర పెరిగింది. అబ్బా నిజంగా మాస్టర్ నా మీద ఎంత సైన్ చూపారంటే, ఇప్పుడు ఒక మార్పు 100 అనేది కాగతం పట్టాడు. నిజానికి మార్పు తగ్గినందుకు కాదు, నిజంగా అది ఉపాధ్యాయులను విద్యార్థులకి ఆ రోజుల్లో ఉండే ఒక తండ్రి బిడ్డల అనుబంధం లాంటిది. ఇది చెప్పుకుంటే నాకు కళ్ళు చెమరుతుంది నిజంగా కాదు సార్. ఆ మానవుడు నేను స్వతస్తులయ్యాడు ఏనాడు, కానీ ఆయన రోజు తలుచుకుంటాను. ఎన్సీ దాస్ గారు అటువంటి ఘట్టాలను చాలా చెప్తారు, మనందరం విందాం. అయ్యా రండి. సరస్వతి పుత్రులందరికీ కూడా నమోవాదములు. ముందుగా స్వర్గీయ మందర వెంకటకృష్ణరావు గారి స్మృతికి అంజలి ఘటిస్తున్నాను. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. వేదిక పైన వేదిక ముందు ఉన్నటువంటి సాహితీ విద్యార్థులు, సాహితీ మిత్రులు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక కృష్ణమైనటువంటి ఒక అంశం, ఉపాధ్యాయుడు నాడు నేడు. నాడు ఉపాధ్యాయుడే, నేడు ఉపాధ్యాయుడు. నాడు ఉపాధ్యాయుడు వ్యక్తి, ఈనాడు కూడా ఉపాధ్యాయుడు వ్యక్తి. నేను నాటి ఉపాధ్యాయుడిని దూషించడం కానీ, నేను ఉపాధ్యాయుడిని దూషించడం కానీ చేయను. ఒక చిన్న విశ్లేషణ చేస్తాను. ఎందుకంటే నేను ఒక 56 సంవత్సరాల అధ్యాపకుడు. అంతకాలం మేము ఎలా ఉంచారో కాలేజీలో అనవచ్చు. పదవీ విరమణ చేశాను కానీ వృత్తి విరమణ చేయలేదు. రిటైర్ అయ్యి ఒక 23 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ కూడా ఒక 60 యూనివర్సిటీస్లో విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఆచార్య నాగార్జున, హరికృష్ణ, విఐటి, ఎస్ఆర్. అదే కాకుండా విద్యార్థిగా కూడా కొనసాగుతున్నాను. ఒక ఎల్ఎల్బి 3 సంవత్సరాలు చేసి వచ్చిన గోల్డ్ మెడల్తో బయటకు వచ్చాను. అలాగే ఇప్పుడు ఎల్ఎల్ఎం చేస్తున్నాను సిద్ధార్థ లా కాలేజీలో. ఎందుకంటే విద్య తెలుసుకుంటా, దీనికి విరామంలో ఆఖరి శ్వాస వరకు కూడా నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకున్నది 10 మందికి చెప్పాలి. నాకు జీవితంలో పెద్ద కోరికలు ఏం లేవు. ఉండడానికి ఇల్లు ఉంది, తినడానికి ఉంటుంది, తిరగడానికి కారు ఉంది, తిరగడానికి డ్రైవర్ ఉంది. నాకు చిన్న ముందు పుచ్చుకుంటే చూడడానికి హాస్పిటల్ చేసే వారికి నేను 29 సంవత్సరాలుగా యాజమాన్య సలహాదారుగా
అలాగే ఎంసీ దాస్ గారు అంటే బాగా మంచివాడు అంటారు కానీ దూషించదని నా అభిప్రాయం. కొంతమంది పేరు చెప్పగానే కొన్ని పట్టు వాక్యాలు వస్తాయి మనకు వచ్చి. అలా కాకుండా పేరు చెప్తే పాప ఏదో ఉపన్యాసాలు తీసుకుంటాడు, ఒక మంచివాడే పాపం మంచివాడే కొద్దిగా ప్రవర్తిస్తారు. ఇట్లా నేను ఈ ఉపాధ్యాయుని శబ్దానికి శబ్దకోశం చూస్తే అందులో అనేక పర్యాయ పదాలు ఉన్నాయి. అయ్యవారు, ఆచార్యుడు, ఉపదేశి, ఉపాధ్యాయుడు, గురువు, చదువు నేర్పేవాడు, చదువులైన బోధకుడు, విద్యాదాత, శిక్షకుడు, స్వాధ్యాయి. ఇలా ఇవన్నీ కూడా ఒక్కొక్క శబ్దం ఒక్కొక్క బాధ్యతను స్వీకరిస్తుంది. నాకు ఉపాధ్యాయులు గొప్పవారి, నీకు ఉపాధ్యాయులు గొప్పవారి. అయితే చిన్న తేడా ఏమిటి అంటే ఆంగ్లంలో 2 పదాలు ఉన్నాయి. ఆ పదాలు ఏమిటంటే ఒకటి ప్యాషన్ ఉంటుంది, BASSION, ఇంకోటి FASHION ప్యాషన్ అంటారు. ఉపాధ్యాయ వృత్తి ఒకప్పుడు ప్యాషన్, ఇప్పుడు కొద్దిగా ఫ్యాషన్గా మారింది ఏమో అని ఒక అనుమానం, క్షమించాలి. చేత కొద్దిగా ఏమైంది, ఏం తేడా వచ్చేస్తే బట్ట మారింది, పట్టు మారింది, మాట మారింది. ఇంతకు పూర్వం ఉపాధ్యాయుడి నోటి నుంచి పలుక వాక్యాలు కానీ అశ్లీల పదాలు కానీ వచ్చేవి కాదు. ఎప్పుడన్నా నాకు అనుమానం వస్తే ముందుగా ఉమా సాంబశివరావు గారు నా దగ్గర వారైన ఆంధ్రకోశం అమరకోశం అని కానీ అయ్యా ఈ పదం వాడవచ్చా అంటే మీరు తప్పకుండా హాయిగా వాడవచ్చండి, దుబ్బు అనే పదం వాడవచ్చా అని అడిగారు ఒకసారి. తప్పకుండా వాడవచ్చు. పోతన గారు వాడారు రథదాసు చేతులు, గురువు శిష్యులు ముందుకు ద్రవ్యేందని వాడారు. అలాగే కన్యాశుల్కంలో గురుద రథాలు గారు వాడారు, పట్టని మీరే దుక్కుతారా చేయించేది. ఇవాటికి కూడా అది రాయలసీమ మాటలేకు. అక్కడికి వెళ్తే ఒకసారి ఒక అమ్మాయి అన్నా వచ్చి కొద్దిగా ముద్దులు దుబ్బనా, అలాగే నన్ను అలాగే చేసుకుంటారు. చేత మాండలీకం మనకి తెలుగులో 4-8 మాండలీకాలు ఉన్నాయి. ప్రతి మాండలీకానికి ఒక సొగసు ఉంది. అది నేను చిక్కూరి వ్యాస చిత్తకోటి దేశని ఒక వ్యాసం రాశాను ఆనాడు. రామోజీరావు గారు తెలుగు అనే ఒక పత్రికలు. శ్రీకాకుళం భాషకు కూడా ఒక చక్కటి ఆ మాండలీకానికి ఒక అర్థం ఉంది. ఒక సంగీతం ఊరైతే సరే ఎంతో సంగీతంలో పలికిస్తారు. ఓహో చెరువు బాబు ఎప్పుడు రాకడా మంచి మంచి లయం ఉంటుంది, శృతి ఉంటుంది అని ఉంటాయి. ఇక ఒకసారి మనం వెనక్కి వెళ్దాం. చదువు చెప్పడం, బుద్ధి నేర్పించడం, ఈ 2 ఆప్తులు ఉపాధ్యాయుడు. ఇంకో వ్యాప్తం లేదు. చదువు చెప్పడం, తను నేర్చుకోవడం, నిరంతరం నేర్చుకోవడం. ఎందుకంటే ఓవర్ ట్యాంక్ నింపితే కానీ ట్యాపింగ్ ఏది రాదు, గాలి చూస్తున్నాను. చేత ఎప్పుడు కూడా ఓవర్ ట్యాంక్ నింపుతూ ఉండాలి. అలాగే నిరంతరం నేర్చుకుంటూ ఉంటే చెప్పడానికి చాలా ఉంటుంది మన దగ్గర. ఆ రోజుల్లో ఉపాధ్యాయులు, జిల్లా అధ్యాపకులు